పూరిత కాంతులు, తప్పుడు వాగ్దానాలు ఎలా స్థాపకులను నిజమైన అవకాశాల నుండి దారి మళ్లిస్తాయో, ప్రకృతిలో మోసపూరిత కాంతులు వేటగాళ్లను తప్పుదోవ పట్టించే మాయమైన ఆకారాన్ని సృష్టిస్తాయి. వ్యాపారంలో కూడా ఇదే విధమైన ఘటన జరుగుతుంది. కొంతమంది అసత్యపరులు విజయానికి మోహకమైన కాని తప్పుడు రూపాన్ని ప్రదర్శించినప్పుడు, ఈ మోసపూరిత కాంతులు తరచుగా పూర్వ వ్యాపార యత్నాల్లో ముఖ్యమైన వ్యక్తులుగా ఉన్నవారే. వారు అసహనాన్ని మరియు అనిశ్చితిని వాడుకుని తాము వేగవంతమైన, మరింత ఆశాజనకమైన మార్గమని చూపిస్తారు. కాని వారి వెలుగు నిజమైన దీప్తి కాదు. అది మీరు లక్ష్యాన్ని చేర్కుండా తప్పుదారి పట్టించే ఒక మోసపూరిత వ్యూహం మాత్రమే. ఈ మోసపూరిత కాంతులను అనుసరించడం సాధారణంగా ఖరీదైన మలుపుకు దారితీస్తుంది. మీ వనరులు, విశ్వాసం మరియు ఉత్సాహాన్ని ఖాళీ చేస్తూ నిజమైన రూపం దాల్చని నీడను వెంబడింపజేస్తుంది. అసలు ప్రమాదం వృథా అయిన అవకాశంలోనే ఉంటుంది. ఆ మసక వెలుగుతో మభ్యపడుతూ మీరు కొత్త కంపెనీలో జరుగుతున్న స్థిరమైన, నిజమైన పురోగతిని వదిలేస్తారు. అందువల్ల వివేకం మీకు గొప్ప రక్షణ. అత్యంత ప్రకాశవంతమైన కాంతులు ఎల్లప్పుడూ మార్గదర్శకాలు కావు. కొన్నిసార్లు అవి అసహనంతో ఉన్నవారికి మరియు నిరుత్సాహంతో ఉన్నవారికి ఉచ్చులు మాత్రమే. తప్పుడు మార్గదర్శకతకు శక్తివంతమైన రూపకం. నిజమైన కాంతిని మోసపూరిత కాంతి నుండి వేరుచేయడానికి ధృవీకరించిన వాస్తవ సమాచారమే ఉత్తమ మార్గం. జాగ్రత్తగా ఉండండి నా ప్రియమైన మిత్రులారా. ముఖ్యంగా శ్రీ ఆష్ ముఫరే తన కొత్త కంపెనీని ఎలా నిర్మిస్తున్నారన్న దానిపై గందరగోళానికి గురవుతున్నవారు మరియు నిరుత్సాహంతో ఉన్నవారు. వ్యాపార ప్రపంచంలో నేడు ఏ రంగంలోనైనా ఆయనలాంటి సీఈఓ మన పక్షాన లేరు. అన్ని స్థాపకులు మరియు అనుబంధుల కోసం శ్రీ ముఫరే నిర్మిస్తున్నది ఒక పునాది వారసత్వం. దానిని ఏ బాహ్య ప్రతికూల ప్రభావంగానీ, అసహనంతో ఉన్న స్థాపకులు మరియు అనుబంధుల వల్ల కలిగే అంతర్గత ఒత్తిడిగానీ ప్రభావితం చేయలేవు.